మేడం మన బ్రదర్ అనిల్ మనకు తెలుసు వైఎస్ షర్మిల గారి భర్త కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఓటు సంఖ్య తగ్గించే పరంగా ఉంటాయంటారా? లేకపోతే తనకి సపోర్ట్ ఉంటుందా? దొరుకుద్దా? అసలు ఎలా ఉంటుంది? అసలు ఈ రాజకీయ పరిణామాలు ఎలా చూసుకోవాలి మనం? ఎంతైనా షర్మిల వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి కొంచెం మింగుడు పడని సమస్య. ఇది ఆమె కొరుకుడు పడట్లే జగన్మోహన్ రెడ్డికి. మామూలుగా ఏంటంటే పాత రోజుల్లో తండ్రి చనిపోకముందు ఏ రోజు ఆవిడ అసలు ఎప్పుడు ఎక్కడా బయటకు వచ్చిన మనిషి కాదు. తండ్రి చనిపోయిన తర్వాత అన్న ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడో ఆ రాజకీయాల్లోకి రావాలనుకున్న సందర్భం నుంచి ఆమె కొంచెం యాక్టివ్ రోల్ ప్లే చేసిందేమో అని చెప్పొచ్చు పరోక్షంగా. అంటే ఆయన సీఎం అవ్వాలనుకుని జగన్మోహన్ రెడ్డి శవం ఉండగానే సంతకాలు పెట్టించుకున్న సంగతి తెలుసు. అసలు నిజంగా పాపం ఆవిడికి ఆ రోజే గనక రాజకీయాల్లో నేను కూడా ఉండాలి అనే దురుద్దేశం గనక ఆమెకి ఏమన్నా ఉండున్నట్లయితే గనక, దురుద్దేశం అని కూడా అనకూడదు, ఆమెకి ఏమన్నా ఆ ఉద్దేశం ఉండుంటే గనక అప్పుడే మొదలెట్టేది. నిజానికి ఆమెకి ఎప్పుడు ఆ ఉద్దేశం లేదు. ఏది ఉన్నా కానీ ఇది మన ఇల్లు, మన ఇంట్లో అన్నయ్య నేను, పైగా అన్నయ్య కూడా నాన్నగారిని అడ్డం పెట్టుకుని బాగానే సంపాదించుకుంటున్నారు, ఎంతో కొంత నాకు కూడా వాటా ఇవ్వకపోతాడా అనే ఒక నమ్మకంలోనే ఉంది షర్మిల. సరే, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి కూడా బయ్యారంగల్లు పుట్టింటి కానుగ్గా ఆమెకి ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్నాళ్ళు పోయేసరికి ఏమైపోయింది అంటే ఆ బయ్యారంగనుల్లో ఆ మూలకాలు ఏవో సరిగా లేవు, అంటే ఖనిజ సంపద తీయడానికి సరిపడా లేదు. అలాగే కొన్ని చోట్ల బొగ్గు, అది ఆ బొగ్గు సింగరేణికి పనికిరాదు అనే ఒక కారణం చేత ఆ బొగ్గుని వినియోగించుకుంటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడలేదు. ఇష్టపడకపోయేసరికి అప్పుడు ఏం చేశారు, మీరు వాడలేదు కాబట్టి గనుల్ని, పన్నులు మొదలెట్టలేదు కాబట్టి ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుంది ఆ లీజు క్యాన్సిల్ చేస్తున్నాము అని చేశారు. కానీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయో వాటి విషయంలో అయితే మటుకు ఆయన అన్ని బాగానే వినియోగించుకున్నట్లుగా అందరికీ తెలిసిన విషయమే ఇది. అంటే ఇప్పుడు చాలా మంది పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి వైట్ తీసుకోవటము, ఆ తీసుకున్న వైట్ని ఆయన సొంత కంపెనీల్లో వేయించుకోవటము, ఎక్కడో దాకెందుకు ఇందిరా టెలివిజన్స్, ఇప్పుడు సాక్షి పేపర్లో కూడా చాలా మంది పెట్టుబడులు పెట్టారు, వాళ్ళందరూ ఇచ్చారు, షేర్లు కొన్నారు, డబ్బులు చాలా ఎక్కువ రేటు పెట్టి షేర్ కొన్నారు, దానికి ప్రతిఫలంగా ఆయనకి వైట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. సరే, ఇవన్నీ ఉన్నాయే. ఏ రకంగా చూసినా కానీ నాకు న్యాయం జరగలేదు అనే విషయం షర్మిలకి అర్థం కావటానికి కొంతకాలం పట్టింది. కానీ ఈ మధ్యకాలంలో మరి అన్నకు బాగా సహకరించింది. అన్న జైలుకి వెళ్ళినప్పుడు ఆవిడ పాదయాత్రలు చేయడం, చాలా వరకు సభలు పెట్టడం, మాట చేయడం. అంతకుముందు ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా అన్నకు అండగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం, ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు, తల్లి, వదిన, చెల్లి, ముగ్గురు బయటకు వచ్చి ఆ కేసు విషయంగా మాట్లాడటము, అంతా ఆమె ఇవ్వవలసిన సహాయ సహకారాలన్నీ పుట్టింటికి ఇచ్చింది ఆమె. ఆ తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని, రాజన్న బిడ్డని అని చెప్పి చాలా బరువైన డైలాగులతోటి ఆవిడ చాలా అంటే చాలా పవర్ఫుల్గా, శక్తివంతంగా పనిచేసింది. అంటే చాలా ఎక్కువ కాలం ఆమె కాలినడకన పాదయాత్ర చేసింది. మరి ఇంత చేసిన తర్వాత అన్ని అన్న కోసం చేసిందా, లేకపోతే అన్న వెనకనున్న ఆస్తి కోసం చేసిందా, ఏది ఏమైనా ఆ కుటుంబానికి ఆవిడ చేసింది. ఆవిడ అంత చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు అనిల్ కూడా పెద్దగా వ్యతిరేకించినట్లుగా లేడు, భార్యకి సహకరిస్తూనే వచ్చాడు. మరి ఒక ఫైన్ డే చాలా మీటింగులు, చాలా గొడవలు ఇవన్నీ జరిగిన తర్వాత
మొండివాడు రాజు కన్నా బలవంతుడు అన్నట్లు జగన్ నేను అందరికన్నా బలవంతుడిని, నేను ఎవరి మాట వినను అని చెప్పి చెల్లెల్ని వదులుకుంటానికి అతను సిద్ధపడ్డాడు తప్పితే అతను ఎక్కడా చెల్లెలు అడిగిన దానికి చేయడానికి అన్న ఎక్కడా సిద్ధపడలే. మనం పాత రక్త సంబంధం సినిమా చూసినట్లు ఆ ఎన్టీఆర్ సావిత్రి సినిమా టైప్ లో లేదు ఇక్కడ. అంటే సినిమాల్లోనే జరిగితే నిజ జీవితంలో జరగవు అన్నట్లుగా నిదర్శనం చూపించారనమాట. ఇంకా ఈవిడ ఢిల్లీ వరకు వెళ్ళిందని తెలిసి వార్తలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళిందని. కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనం ఇప్పుడు ఏమి చేయగలిగిన పరిస్థితులు లేవమ్మా, నువ్వు ఒంటరిగా నువ్వు కూడా ఏమీ చేయలేవు, దీనికి ఒకటే మార్గం ఉంది, రాజకీయాన్ని రాజకీయంతోనే కొట్టాలి, అందుకని నువ్వు రాజకీయాల్లోకి రా, రాజకీయాల్లో వచ్చే బలమే వేరుంటుంది, ఆ బలంతో అతన్ని ఏమైనా చేయగలుగుతాం మనము అని చెప్పి చెప్తే ఆవిడ ఫస్ట్ రిహార్సల్స్ కోసం తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో పోటీ చేయకోకుండా కరెక్ట్గా ఆంధ్ర ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అనుకున్న సందర్భంలో ఆంధ్రాకి వచ్చేసేసింది. ఆంధ్రాకి వచ్చేసేసి ఆంధ్రాలో సభలు పెట్టి మాట్లాడటం మొదలెట్టింది. ఈ మాట్లాడటం మొదలెట్టేసరికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం మొదలెట్టారు, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ట్రోలింగ్ చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ పార్టీ మంత్లీ బేసిస్ మీద శాలరీలు తీసుకునేవాళ్ళు కావచ్చు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేయటం మొదలెట్టారు షర్మిల మీద. అమెరికాలో పంచ్ ప్రభాకర్ అనేవాడు, అలాగే శ్రీరెడ్డి కూడా వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టే కదా, వీళ్ళందరూ కలిసి షర్మిల మీద ఎటువంటి నీచమైన దాడి చేయడం మొదలెట్టారంటే, ఎంత పురుషాధిక్యత చూపిస్తున్నారు అంటే, తండ్రి ఇంటి పేరు కూతురు పెట్టుకోవడానికి వీల్లేదు, పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరే పెట్టుకోవాలి, కులంతో సహా ఇంటి పేరుతో సహా మొత్తం షర్మిలాకి మార్చేసేసి, అమెరికాలో ఉన్నాడు పంచ్ ప్రభాకరు, ఆమె ఇంటి పేరు ఏంటో ఎవరికి తెలియదు, అంటే అనిల్ ఇంటి పేరు ఎవరికి తెలియదు అసలు. అలాంటిది అనిల్ ఇంటి పేరు బయటికి తీసుకుని వచ్చి ఆయన రీసెర్చ్ చేసినంత ఇదిగా మురుసుపల్లి షర్మిల రెడ్డి తీసేసి శాస్త్రి అని నామకరణం చేసి ఈ నుంచి ఈ పేరుతోనే పిలవాలి, ఆమె వైఎస్ అని పెట్టుకోవడానికి వీల్లేదు అని ఒక వితండవాదం తీసుకొచ్చేసాడు. వితండవాదం తీసుకొచ్చేసేస్తే అప్పుడు మాలాంటి వాళ్ళందరికి ఏమనిపించింది, మరి ఇదే ఉద్దేశం ఆమె పాదయాత్ర చేసినప్పుడు కూడా ఉండాలి కదా, పాదయాత్ర చేసినప్పుడు కూడా ఉండాలి కదా, వైఎస్ షర్మిల నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదమ్మా, నువ్వు మురుసుపల్లి షర్మిల శాస్త్రివి అని చెప్పి అనొచ్చు కదా. అలా అనుకోకుండా మళ్ళీ ఇంకొక వితండం ఏంటి అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు ఒక ఆమె ఉంటారు, ఆమె విమలారెడ్డి. ఆవిడ ఒక రెడ్డినే పెళ్లి చేసుకుని ఉండొచ్చు, ఆమె రెడ్డి విమలారెడ్డి, ఆమె ఇంటి పేరు ఈ రోజుకి వైఎస్ అని ఉంది. ఎందుకు అంటే ఆమె వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుతుంది కాబట్టి ఆమెకు వైఎస్ అని ఉండొచ్చు, కానీ షర్మిలకి మటుకు వైఎస్ అని ఉండకూడదు. ఇట్లా మాట్లాడి గేలి చేసి నానా గందరగోళం చేసి అసలు ఆమెని ఎంత కించపరచాలో అంత కించపరిచి చేస్తే ఆవిడ వాళ్ళ మీద కేసు కూడా పెట్టింది అనుకోండి సైబర్ క్రైమ్లో, అది వేరే విషయం. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే మొన్న ఆ పెళ్ళికి కూడా మేనల్లుడి పెళ్ళికి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ భార్య కానీ ఎవరో రాకపోవటము, మరి తన భార్య ఏ విధంగా ఆ కుటుంబం కోసం కష్టపడింది ఇవన్నీ అనిల్కి తెలుసు. అనిల్కి తెలిసినప్పుడు అనిల్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇవన్నీ పైవాడు చూస్తాడు, దేవుడు అన్నీ చూస్తానే ఉన్నాడు, దేవుడికి తెలుసు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో, మీ సంగతి చూసుకుంటాడు అని తనదైన శైలిలో అతను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అతను ఫాస్టర్ కాబట్టేసేసి ప్రవచన అవి సువార్త కూటముల్లో మాట్లాడతాడు కాబట్టి అదే భాషలో అదే ఉద్దేశంతో మాట్లాడటం జరిగింది. అంటే ఇప్పుడు అంత మాట ఇంత ఓపెన్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆమెని ఎంత వాడుకుని ఆవిడని కూరలో కరివేపాకులాగా వదిలేసేసి ఆవిడ పెళ్ళిళ్ళ దగ్గర నుంచి అనిల్ పెళ్ళిళ్ళ దగ్గర నుంచి అంటే ఆవిడ జీవితం మొత్తం తీసుకొచ్చి రోడ్డును పెట్టారు. మీకు నచ్చితేనేమో ఎవరినైనా నెత్తి మీద పెట్టుకుంటారు, నచ్చకపోతే నేలకేసి కొడతారు అన్నట్లుగా ఆవిడ జీవితం మొత్తాన్ని
అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏది దాగదనుకోండి, పర్సనల్ అనేది ఒకటి ఉండదు, వ్యక్తిగత జీవితం ఉండదు, కరెక్టే. కానీ పని కట్టుకుని మీరు మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఇప్పుడు ఇది ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తుంది అనే ఒక ఉద్దేశం ఉండబట్టే ఇంత కోపం వస్తుంది మీకు. లేకపోతే మీకు ఎందుకు ఇంత కోపం వస్తుంది? మరి అంతకుముందు విజయలక్ష్మి గారిని ఎలా వాడుకున్నారు, ఇవాళ తల్లిని ఇంట్లో ఉంచుకోవట్లేదు కదా. పైగా షర్మిలారెడ్డిని ఎట్లా కొట్లా దారికి తెచ్చుకోవాలి అని షర్మిల ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి తల్లిని కలవటం జరిగింది. మరి అసలు అంత తల్లే కావాలి అనుకుంటే తాడేపల్లి ప్యాలెస్ చాలా పెద్దది కదా, ఆమెకు ఒక రూమ్ దొరకదా తల్లిని ఉంచుకోవాలి అనుకుంటే? ఇవన్నీ కూడా అనిల్ దృష్టిలో ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు అని చెప్పకనే చెప్తున్నాడు అనమాట. అది చెప్పి మరి ఆయన బాధని, ఆయన ఆక్రోశాన్ని, ఆయన వేదన్ని, తనని తన భార్యని ఇట్లా రోడ్డు మీద వేయడం గురించి ఆ బాధనంతా ఆయన వెళ్ళబోసుకున్నారనే చెప్పొచ్చు. బహుశా ప్రజలు కూడా ఆయన బాధను అర్థం చేసుకుంటారు అని ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము గెలవకపోయినా పర్వాలేదు, మా ప్రత్యర్థి గెలవకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు, వీళ్ళు గెలిచేంత సత్తాలో వీళ్ళు లేరు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు, మేం గెలవకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు, వీళ్ళ ఉద్దేశం అది. అందుకని ఆ ఉద్దేశంలో అనిల్ వ్యాఖ్యల్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా వాళ్ళు నష్టపోయాము, ఓడిపోయాము, బాధలో ఉన్నాము అనే ఒక దీనిలో నుంచే ఆ మాటలు మనం చూడొచ్చు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.